ఎవ్రీవన్, నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో ఒక్క మామిడి పండు యూజ్ చేసి చాలా తక్కువ టైంలో అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఎంతో రుచికరంగా ప్రిపేర్ చేసుకునే ఒక చక్కటి డెజర్ట్ రెసిపీని చూపించబోతున్నాను. లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ ఒక గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ సబ్జా గింజలు వేసుకున్నాను. ఈ సబ్జా గింజల్లోకి తగిన వాటర్ అనేవి పోసి ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇవి నానేలోపు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 కప్పుల వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీరు స్టాండర్డ్ మెజర్మెంట్ ఉండటం కోసం ఏదైనా గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకోండి. దాంతోనే చూపించబోయే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మెజరింగ్ అనేది చేసుకోండి. తర్వాత ఇందులోకి 1 కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి. నేను తీసుకున్న సగ్గుబియ్యం మీడియం థిక్నెస్తో ఉన్నాయండి. మీరు మరీ సన్నగా ఉన్న సగ్గుబియ్యం అయినా తీసుకోవచ్చు, లేదా ఇంకొంచెం పెద్ద సైజులో ఉన్న సగ్గుబియ్యం అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియంలో ఉంచుకొని సగ్గుబియ్యం అనేది మనకి ట్రాన్స్పరెంట్గా ఆరల్స్ లైట్గా సెమీ ట్రాన్స్పరెంట్గా కుక్ అయ్యే వరకు లో టు మీడియం హీట్లోని మధ్యలో గెరెటతో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అవుతుండగా ప్యారలల్గా ఏం చేద్దామంటే ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇందులోకి 2 కప్పుల పాలు అనేవి పోసుకోవాలి. నేను తీసుకున్న పాలు ఆల్రెడీ బాయిల్ చేసిన పాలేనండి. రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలు పోసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే బాగా చల్లగా ఉన్న పాలు కూడా పోసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు రఫ్గా చాప్ చేసుకున్నటువంటి మామిడి పండు ముక్కలు తీసుకోవాలి. నేను బంగినపల్లి మామిడి పండు యూజ్ చేశాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వెనీలా ఫ్లేవర్డ్ కస్టర్డ్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత మీరు తినే స్వీట్నెస్ని బట్టి, అలాగే మీరు తీసుకున్న మామిడి పండు స్వీట్నెస్ని బట్టి షుగర్ అనేది యాడ్ చేసుకోండి. నేనైతే 5 టీ స్పూన్ల వరకు షుగర్ అనేది యాడ్ చేశాను. ఈ 4 ఇంగ్రీడియంట్స్ని వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకుండా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా క్రీమీగా బాగా స్మూత్ టెక్స్చర్ వచ్చేలాగా గ్రైండింగ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమం మొత్తాన్ని కొంచెం వెడల్పుగా పెద్దగా ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మధ్యలో సగ్గుబియ్యంని కలుపుతూ కుక్ చేసుకోవాలన్న విషయం మర్చిపోవద్దు. సగ్గుబియ్యం కుక్ అయ్యేటప్పుడు అవసరం అనిపిస్తే మరికొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి. సగ్గుబియ్యం కుక్ అవుతుంటే మనకి ఆ స్టిక్కీనెస్ వస్తుంది కదా. సో ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయిపోయింది అని అనుకున్నప్పుడు ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసేయండి. టర్న్ ఆఫ్ చేసిన తర్వాత ఈ సగ్గుబియ్యంలో ఎక్సెస్ వాటర్ ఏదైనా ఉన్నా, లేదా ఆ స్టార్చ్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ మొత్తాన్ని ఒక జాలీ గరిటె హెల్ప్ పెట్టి ఫిల్టర్ ఆఫ్ చేసేయండి. తర్వాత ఈ సగ్గుబియ్యం మీదకి నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్ అనేది అప్రాక్సిమేట్లీ ఒక 2 to 3 కప్స్ వరకు పోసేయండి. దానివల్ల సగ్గుబియ్యం అనేది ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా సెపరేట్ అవటమే కాకుండా అడిషనల్గా ఆ వేడికి కుక్ అవ్వకుండా ఉంటుంది. సో ఇలా వడకట్టి పెట్టుకున్నటువంటి ఈ సగ్గుబియ్యంని ఇందాక మనం కస్టర్డ్ మిల్క్ పోసుకున్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సమ్మర్లో ప్రిపేర్ చేసుకునే మరికొన్ని క్విక్ డెజర్ట్ రెసిపీస్ తాలూకా లింక్స్ నేను పైన ఐకార్డ్స్లో షేర్ చేస్తాను. కుదిరితే ఆ రెసిపీస్ కూడా ఒకసారి తప్పకుండా చెక్ చేయండి. అలాగే నా ఈ రెసిపీని చివరి వరకు చూసి వీడియో నచ్చి యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా తప్పకుండా వీడియో లింక్ ఫార్వర్డ్ చేయండి. ఇక్కడ ఈ బౌల్ కొంచెం ఇరుగ్గా అనిపించిందండి కలుపుకోవటానికి, అందుకని నేను కొంచెం పెద్దగా వెడల్పుగా ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇందులోకి నానబెట్టుకున్నటువంటి సబ్జా గింజల్ని మొత్తం వేసేసేయాలి. మనం వేసిన సగ్గుబియ్యం సబ్జా గింజలు 2 కూడా ఈ మిల్క్తో బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఒక 1 మినిట్ పాటు బాగా కలుపుకుంటే మీకు బాగా యూనిఫామ్గా కలిసిపోతుంది. తర్వాత మీరు ఏ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ బౌల్లోకి మీకు కావాల్సినంత క్వాంటిటీ ఈ మిశ్రమం నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చాలా బాగుంటుందండి. చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా ఒక్కసారైనా ఈ రెసిపీని ట్రై చేయండి. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని మర్చిపోకుండా నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రఫ్గా చాప్ చేసుకున్నటువంటి మామిడి పండు ముక్కలు 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పలుకులు అనేవి ఒక 1 or 2 టేబుల్ స్పూన్స్ వరకు మీ చాయిస్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నవన్నీ కూడా ఎడిషనల్ టేస్ట్ని ఎన్హాన్స్ చేయడం కోసమే. మీ దగ్గర అవైలబిలిటీలో ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదా ఇందాక రెడీ చేసుకున్న మిశ్రమాన్ని యాజ్ ఇట్ ఈస్ డైరెక్ట్గా అలాగే సర్వ్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు కొంచెం టూటీ ఫ్రూటీ అనేది యాడ్ చేశాను. తర్వాత ఇందులోకి నిన్న మన ఛానల్లో పోస్ట్ చేసినటువంటి మ్యాంగో జెల్లీ ఉంది కదా, ఆ మ్యాంగో జెల్లీ నుంచి ఒక 2 పీసెస్ తీసుకుని రఫ్గా చేత్తోనే మ్యాషింగ్ లాగా చేసేసి యాడ్ చేసేసాను. లాస్ట్కి మిడిల్లో ఒక పెద్ద చెర్రీని పెట్టి గార్నిష్ చేసి ఈ రెసిపీని ఈ డెజర్ట్ని మీరు చల్లగా సర్వ్ చేసినా, లేదా యాజ్ ఇట్ ఈస్ అలాగే సర్వ్ చేసినా చాలా రుచికరంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. రెసిపీ నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.